హలో హాయ్ మై డియర్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికీ మరొకసారి వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజుటి వీడియోలో మనం ఒక సపరేట్ టాపిక్తో అంటే ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే రావడం జరిగింది. ఆ టాపిక్ ఏంటి అంటే ఎయిర్టెల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి ఈ వీడియో చివరి వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి. ఒక ఇంపార్టెంట్ మేజర్ అప్డేట్ అనేది ఈ వీడియోలో తీసుకురాబోతున్నాను నేను. సో వీడియోలోకి వెళ్ళకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోని నోటిఫికేషన్ రూపంలో పొందండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్దామా? లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హలో ఫ్రెండ్స్, ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీకి స్వాగతం, సుస్వాగతం. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. అలాగే మా వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్లో రావాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా కూడా యూట్యూబ్లో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్లో వస్తుంది. సో గైస్, ప్లీజ్ సపోర్ట్ ఫర్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ. ఫ్రెండ్స్, విషయం ఏంటంటే ఎయిర్టెల్ నెట్వర్క్ వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాను కదా. అదేంటంటే ఎయిర్టెల్ నెట్వర్క్ వాళ్ళకి స్పాన్ కాల్స్ అండ్ మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా, స్పాన్కి సంబంధించినవి. సో అవి ఆపేస్తున్నట్టు, వాటిపై అప్రమత్తంగా ఉండేలా చూసుకునేందుకు ఆ కంపెనీ CEO అయినటువంటి గోపాల్ విక్టల్ తెలపడం అయితే జరిగింది. తొలి నెట్వర్క్ ఎయిర్టెల్ అని కూడా గుర్తించడం అయితే జరిగింది. ఇప్పటివరకు ఏ నెట్వర్క్ కూడా తీసుకురాలేనట్టుగా చెప్పడం జరిగింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే 150 మెసేజెస్తో పాటు 250 కాల్స్ని 2 millisecondsలోనే అప్రమత్తం చేసే చర్యలు అయితే తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ ఇది వాటంతలా అది మాత్రం చేయలేదు. ఎందుకంటే మనమే వాటిని ఒక సెట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉన్నట్టు తెలుస్తున్న సమాచారం. ఇంకోటి ఏంటంటే మొత్తంగా మనకి 3 million మెసేజెస్తో పాటు 100 కాల్స్ని 2 millisecondsలోనే చేస్తుందని చెప్పాను కదా. వాట్సాప్లో మాత్రం ఈ సదుపాయాన్ని అయితే ఇంకా గుర్తించలేదు అన్నట్టుగా కూడా ఆ కంపెనీ CEO చెప్పడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇంకొక విషయం ఏం చెప్పారంటే రోజుకి 3 స్పాన్ కాల్స్ని అందుకున్నట్టు కూడా ఎయిర్టెల్ నెట్వర్క్ గుర్తించడం అనేది జరిగిందని కూడా స్పష్టం చేశారు. సో ఇది గైస్, ఎయిర్టెల్ నెట్వర్క్ వాళ్ళకి ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి దీనిపై మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. స్పాన్ కాల్స్ని అప్రమత్తం చేసుకుందాం, వాటిని ఆపే విధంగా మన సేఫ్టీలో మనం ఉందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్స్ అండ్ వీడియోస్తో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు. నమస్తే.